ఇక దీనికి రిలేటెడ్ అన్నట్టు ఇవన్నీ కోర్టులో కేసున్న జీవో తెచ్చినాం కాంగ్రెస్ మాటిస్తే తప్పదు బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని అడిగే దమ్ము బీజేపీ నేతలకు లేదా బీజేపీ నేతలకు ఎట్లుంటది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతలందరూ వీళ్ళకి ఎవరికి సపోర్ట్ చేస్తలేరు చెప్పుర్రి ఒక 2-3 అంశాలను చెప్పుర్రి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలందరినీ కూడా అడుగుర్రి భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందని బాహాటంగా జరుగుతున్న చర్చ కాదని చెప్తారా లేదు కదా అంటే దీని యొక్క వాస్తవాన్ని మనం అంగీకరించాలి ధృవీకరించాలి ఇప్పుడు బండి సంజయ్ సపోర్ట్ చేస్తాడు అరవింద్ సపోర్ట్ చేస్తాడు రఘునందన్ రావు సపోర్ట్ చేస్తారు అందరు సపోర్ట్ చేసేటోళ్ళే బీజేపీలో ఎవరు సపోర్ట్ చేయడు కిషన్ రెడ్డి సపోర్ట్ చేసేటోడే కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటోళ్ళు అండి బీజేపీలో కరెక్ట్ ఉంటే తెలంగాణ గిట్లెందుకుండు తెలంగాణ గిట్లెందుకవు ఇంకో రకంగా ఉండు కానీ అలాంటి పరిస్థితి లేదు కదా ఎరువులతో బీజేపీ మోసం చేస్తున్నారు ఇదంతా ఓయమ్మ నేను తిడతానా రేపు పొద్దుగాల నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు తిట్టు నేను తిడతా గింతే ఇంతకు మించి ఇలా మ్యాటర్ ఇంకా వేరే ఏమీ లేదు కావాలనే కేంద్రం ఎరువులు ఇస్తలేదు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ నిద్రలేసిండు లే 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 నా రాజా అంటూ ఇవాళ నిద్రలేసిండు ఎరువుల గురించి ఇవాళ మాట్లాడతాను ఆయన ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చి ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గరనో ప్రధాని మోదీ నివాసం దగ్గరనో లేకపోతే బీజేపీ ఆఫీస్ దగ్గరనో పోయి ధర్నా చేయాల్సిన వ్యక్తి ఇవాళ మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు ఎరువులు కావాలనే కేంద్రం ఇస్తలేదట ఇవాళ చెప్తున్నాడు మనోడు రైతులు లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తిని అరెస్టులు అయ్యి కేసులు అయ్యి అన్ని అయిపోయిన తర్వాత ఇవాళ మన మహేష్ కుమార్ గౌడ్ మౌనం వీడతాడు ఏమనంటే బీజేపీ మీద ఇస్తాడు ఇక ఈయన మీరు ఏమనుకుంటారో అది మీ ఇష్టం అండి నేను చెప్తున్నా కదా అది మీ ఇష్టం ఇక దీనికి రిలేటెడ్గా ఇంకొక అంశం ఏంటంటే స్థానిక ఎన్నికలు కష్టమే రిజర్వేషన్ల ప్రక్రియ అంతా తప్పులే కోర్టులో కేసు ఉండగానే నోటిఫికేషన్లు ఎట్లు ఇస్తారు ప్రజలు మోసం చేసేందుకు షెడ్యూల్ ఎన్నికలు జరగావని న్యాయ నిపుణులు అంటుర్రు ఎంపీ ఈటెల రాజేందర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ ఎంపీ ఈటెల రాజేందర్కు సంబంధించిన వీడియో